క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ధ్యానించుకుందాము. ప్రియ స్నేహితుడా, క్రైస్తవుడికి నమ్మకం లేకపోతే అతడు నిజమైన క్రైస్తవుడు కాడు. అలాగే ఒకడు ఫలించకపోతే అతడు నిజంగా క్రీస్తులో ఉన్న కొమ్మ కాదన్నమాట. ఒక వ్యక్తిలో పండే ఫలాలు అతడిలాంటి వాడు వెల్లడిస్తాయి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో ఏ వ్యక్తి అయినా కొమ్మగా ఉండి దేవుని కోసము ఏమీ ఫలాలు ఫలించకపోతే, కాయకపోతే అతడు నిజ క్రైస్తవుడేనా అని మనం సందేహించవలసి వస్తుంది. ఈ ద్రాక్ష చెట్టు కొమ్మల ఉదాహరణంతా మంచివారైతేనేమి, చెడ్డవారైతేనేమి క్రైస్తవులమని చెప్పుకునే వారందరితోనూ ఏర్పడిన స్థానిక సంఘాన్ని సూచించవచ్చు. పాత వడంబడికలో ద్రాక్ష చెట్టు అంటే మంచివారని, చెడ్డవారని లేకుండా నమ్మకం ఉన్నవారు, లేనివారు అందరితో కూడి ఉన్న ఇశ్రాయేలు జాతికి సూచన. కత్తిరించి దిద్దుతాడు. దేవుడు దీన్ని ఎలా చేస్తాడు? ఆయన ఉపయోగించే కత్తెరేమిటి? ఈ కత్తెర అంటే క్రమశిక్షణ, దిద్దుబాట్లు, కష్టాలు, ఇబ్బందులు, రకరకాల బాధలు అన్నమాట. ఆయన మన హృదయాల్లో, మనసుల్లో, పరిస్థితుల్లో, అనుభవాల్లో పనిచేస్తూ అవసరమైన వాటిని కత్తిరించి పారేస్తూ మనం ఎలా ఉండాలో అలా సరిదిద్దుతూ ఉంటాడు. దీనినే మరో విధంగా చెప్పాలంటే దేవుని వాక్కును మనసులకు, హృదయాలకు, సంకల్పాలకు, మనోభావాలకు సరైన రీతిలో ఉపయోగిస్తే అది వాటిని శుద్ధి చేస్తుంది. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనకి తరచుగా కనబడుతూ ఉంటుంది. నిలిచి ఉండండి అంటే దీని అర్థము ఒక చోట ఉండడము. విశ్వాసులు నిలిచి ఉండవలసిన ఒకే చోటు క్రీస్తులో, ఆయన ప్రేమ అనే నేలలో మొక్కలాగా నాటుకొని ఉండాలి. ఎఫెసీ 3:17. ఆయన శరీరంలో అవయవాల్లాగా 1 కొరింథీ 12:12. ఆయన ఆలయములో రాళ్ళలాగా ఎఫెసీ 2:20-22 వచనాలు. ఆయన కుటుంబంలో సభ్యులులాగా హీబ్రూ 3:6. ద్రాక్ష చెట్టైన ఆయనలో కొమ్మల్లాగా నిలిచి ఉండాలి. ప్రియ సహోదరులారా, మనలో ఈ వచనం యొక్క సంపూర్ణ అర్థమును ఎవరు అనుభవించగలిగారు? యేసు ద్రాక్షావల్లి, మనము తీగలము. ద్రాక్షావల్లి దాని తీగలు ఎదిగే విధంగానే మనము క్రైస్తవ జీవితం ముందు ఎదగాలి. క్రీస్తులో మన జీవితము ఎల్లప్పుడూ సంపూర్ణంగా, ఎల్లప్పుడూ లోతుగా వృద్ధి పొందాలి. నాయందు నిలిచి ఉండుడి. ఇప్పుడు మనం ఈ మాటల సంపూర్ణ అర్థమును గ్రహించగలము. మన ఆత్మ క్రీస్తు వలె ఉండి మన మనస్సు మరియు మన చిత్తము క్రీస్తు మనస్సు మరియు ఆయన చిత్తము వలె ఉండాలి. మనము మన కొరకు కాదు, క్రీస్తు కొరకు జీవించాలి. మనము మన వారము కాము, క్రీస్తు వారము. ఈ విధంగా ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో వారికి ఈ మాటలోని వాగ్దానము నెరవేరుతుంది. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్.